కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనపై నమోదైన అభియోగాలపై వివరణ ఇచ్చారు బండి భగీరథ్. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో ఈ నెల 14న వెకేషన్ బెంచ్ ముందు బండి భగీరథ్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనపై నమోదైన అభియోగాలపై వివరణ ఇచ్చారు బండి భగీరథ్. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో ఈ నెల 14న వెకేషన్ బెంచ్ ముందు బండి భగీరథ్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.